జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ చిత్రపటానికి పట్టణ యువ మోర్చా అధ్యక్షుడు రాచపల్లి ప్రశాంత్, జిల్లా అధికార ప్రతినిధి కైలాసకోటి గణేష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం యువ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కైలాసకోటి గణేష్, రాచపల్లి ప్రశాంత్ మాట్లాడారు. జమ్మికుంట యూత్ కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం సిగ్గుమాలిన చర్యగా ఇది వారి అవివేకానికి నిదర్శనమని ఖండించారు. బీజేవైఎం కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి కైలాసకోటి గణేష్ మాట్లాడారు. యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారే అన్నం ప్రవీణ్, బండి సంజయ్ గురించి మాట్లాడే నైతిక హక్కు, విమర్శలు చేసే స్థాయి నీకు లేదని, ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలని హెచ్చరించారు. బండి సంజయ్ కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజల నేత బండి సంజయ్ అన్న అని కొనియాడారు. అన్నం ప్రవీణ్ ని ఏ పార్టీలో ఉంటాడో తెలియని స్వార్థపరులు అని అతన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? కేంద్ర మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రవీణ్ వెంటనే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి నవీన్, ఉపాధ్యక్షుడు శ్రీవర్తి అఖిల్, బూరుగుపల్లి రాము, పసునోటి శివ నాగరాజు, శ్రీవర్తి ప్రవీణ్, సిరియాల విజయ్, పాచిమట్ల శ్రీకాంత్, గణేష్, మనోజ్, సాయి, అక్షయ్, రోషన్, వెంకటేష్, సుమన్, సాయి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గాంధీ చౌరస్తాలో కొందరు కాంగ్రెస్ నాయకులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని మా బీజేవైఎం జమ్మికుంట పట్టణ శాఖ ద్వారా తీవ్రంగా ఖండిస్తూ, నిన్న పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ కండువా మారుతూ నువ్వు బండి సంజయ్ కుమార్ గారిని స్థాయిని కాదని చెప్పి నువ్వు తెలియజేస్తూ, ఇంకొకసారి కనుక మీరు చిల్లరగా వల్లరగా మాట్లాడి బండి సంజయ్ కుమార్ గారి మీద చిల్లరగా మాట్లాడితే మీకు పుట్టగతులు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి సంజయ్ అన్న గారు ఒక ఆర్ఎస్ కార్యకర్త నుంచి ఏపీ నాయకుడిగా, యువమోర్చా నాయకుడిగా ఉండి ఇలా కేంద్ర హోం సహాయ మంత్రి ఎదిగిందంటే సంజయ్ కుమార్ గారి కష్టఫలం. ఇలా ఒక కార్యకర్త ఎదిగిందంటే అది గొప్పతనం అని చెప్పి మేము భావిస్తూ, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు తెలుసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రానికి ఎంత నిధులు ఇస్తుందో మీరు తెలుసుకోక చిల్లరగా మాట్లాడితే సహించలేదని చెప్పి యూత్ కాంగ్రెస్ నాయకులు సంజయ్ అన్న గారు తీసుకోమని దానం చేయడం జరిగిందో దానిని మించిన వెకిలి చేసిన ఇంకోటి లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మా యువమోర్చా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుదీర్ఘ పోరాటం చేసినటువంటి 30 సంవత్సరాల నుంచి జాతీయ హక్కుల కోసం పోరాడిన మందకృష్ణ మాదిగ గారికి ఏదైతే పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో దానికి హర్షం వ్యక్తం చేస్తూ, ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్న గద్దర్ మీద కేసులు పెట్టి గద్దర్ గారిని ఇబ్బంది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయనను యాంటీ టెర్రరిస్ట్గా ప్రొటెక్ట్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోండి, మా బీజేపీ పార్టీ అనేది క్రమశిక్షణతో కూడిన పార్టీ. వేరే పార్టీలకు పోయి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడే నాయకులు ఉండరు మా దాంట్లో. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు, మా సంజయ్ అన్న గారు ఏపీవీపీ కార్యకర్త నుంచి కార్పొరేటర్ నుంచి ఎంపీ గారై, ఎంపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తిని మీరు చిల్లర మాటలు మాట్లాడడం మీ స్థాయి అది కాదు. గుర్తుపెట్టుకోండి, స్థాయిని మించిన మాటలు మాట్లాడితే రేపు మీరు అన్నట్టుగానే మీ గ్రామాలలో, పట్టణాలలో యువమోర్చా ఆధ్వర్యంలో మీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటాము. ఈ కారణం మీరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తే గనక మా దగ్గర నుంచి ఎలాంటి రిప్లైలు వస్తాయో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు.